2015లో రిలీజ్ అయిన డాలీకి డోలీ అనే సినిమాలో సోనం కపూర్ డబ్బులు నగల కోసం మంచి డబ్బున్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని పెళ్లి రోజు రాత్రే డబ్బుతో పరారవుతుంది. బహుశా ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టుంది ఒక మహిళ. కొంచెం స్టోరీ చేంజ్ చేసి రియల్ లైఫ్ లో కూడా ట్రై చేసింది. అసలు ఆ మహిళ ఏం చేసిందో ఆ డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన విజయవాడకు చెందిన ఒక యువతి పెళ్లి చేసుకున్న 10 రోజులకే ఇంట్లో ఉన్న బంగారం డబ్బు తీసుకొని పరారైంది. ఇక ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలో జరిగింది. ఈ యువతికి ఇప్పటికే పెళ్లై 16 ఏళ్ల కూతురుందని తర్వాత తెలిసింది. కానీ తనకు పెళ్లి కాలేదని చెప్పి పలు మ్యాట్రిమోనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ వేసుకుని అమాయకులను టార్గెట్ చేస్తూ ఉంటుందని సమాచారం. ఇక చౌటపల్లి యువకుడితో కూడా ఇదే స్టైల్లో పెళ్లి చేసుకుని తర్వాత ఇంట్లో ఉన్న 7 నుంచి 12 తులాల బంగారం మరియు 2 లక్షల రూపాయలు తీసుకొని పరారైంది. ఇక యువతి చెప్పిన తల్లిదండ్రులు బంధువులు అంతా కూడా నటులేనని అబ్బాయి కుటుంబం తర్వాత గ్రహించారంట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ యువతి గతంలో మరో 2 యువకులను కూడా ఇలానే పెళ్లి చేసుకొని మోసం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇలాంటి మ్యాట్రిమోనీ మోసాలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. అసలు పెళ్లి చేసుకోవాలంటేనే అందరూ భయపడుతున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.